రైట్. ఇప్పుడు మనం చూసాము ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఎప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ జరుగుతోంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తాయో అన్న భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ రీసెంట్గా జరిగిన ఈ పహల్గామ్ దాడి తర్వాత భారత్ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది అండ్ ఇది థర్డ్ వరల్డ్ వార్కి ఏదైనా దారితీస్తుందా అని చెప్పి ప్రపంచం అంతా కూడా చాలా నిశ్చితంగా గమనించిన పరిస్థితి. కానీ పుతిన్ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా భారత్కే సపోర్ట్ చేశారు, బాసటగా ఉంటామని హామీ ఇచ్చారు. అంటే మోదీ హుటాహుటిన సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని ఇండియా వచ్చేసి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ నిర్వహించి ఆ భేటీలో ఏదో ఒక కీలకమైన నిర్ణయం, అది సైనిక చర్య లేకపోతే సర్జికల్ స్ట్రైక్సా లేకపోతే అది అణుయుద్ధమా, ఈ టైప్లో స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ చాలా చాలా చాకచక్యంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఫస్ట్ అణుయుద్ధం లాంటి అణుయుద్ధం కానీ అణుయుద్ధం మీరు చెప్పారు కదా, సింధు నదీ జలాల ఒప్పందం తాత్కాలికంగా ఆపివేశారు. సో మోదీ తీసుకున్న ఈ చర్య మీద మీ కామెంట్ ఏంటి? అంటే చాలా చాకచక్యంగా యుద్ధం చేయకుండానే ప్రత్యర్థిని కట్టడి చేసే ఒక వ్యూహం ఇది ఒక అత్యద్భుతం అండి. ఇది మోడీ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా. నేను ఒకటే మీకు చెప్పదలిచాను అనమాట, దిస్ ఈజ్ ఇండియా అని పిలవడానికి ఒళ్ళు జలధరించాలన్నమాట. ఇండియా అంటే మీకు ఒకటి ఉంటుంది అనమాట, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇండియా అంటే మొత్తం సిలబస్ అంతా ఇండియా అంటేనే ఒళ్ళు అమ్మ అంటే ఆ పిలుపులో ఉన్న ఒక మధురత్వం ఉంటుందండి. అలాగే ఇండియా కోసం మొత్తం తెలిసిన వాళ్ళకి ఇండియా అంటే అమ్మని పిలిచినట్టు ఎలా తన్మయత్వం చెందుతారో అలా తన్మయత్వం అన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఇండియా అంటే ప్రపంచ సంక్షేమాన్ని కోరుకుంటుంది ఇప్పుడు ఇండియా. ఇప్పుడు మీరు అడిగినట్టు ట్రంప్ గారు అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలని తల మునకనైపోయి ఉన్నారు. పుతిన్ గారు మొదలుపెట్టిన యుద్ధం ఉక్రెయిన్ యుద్ధం ఆపలేకపోతున్నారు. ఓ పక్కన ఇజ్రాయెల్ హమాస్ హిజ్బుల్లా యమన్ మీద, ఆ పక్కన సూడాన్ రగిలిపోతుంది, ఈ పక్కన చైనా తైవాన్ మీద ఎప్పుడు అటాక్ చేద్దాం భయం. ప్రపంచం అంతా కుంపట్లు. ఈ కుంపట్లన్నీ మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు నిన్న పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియాను ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి ఉండదు. అందరూ సపోర్ట్ చేశారు ఇండియాకి. భారతీయులు కూడా పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని కోరుకున్నారు. ఇంకా యుద్ధం నిన్న కూడా మనం అన్నాం, ఈ నైట్ ఏదో టైంలో యుద్ధం మొదలవుతుందేమో అనుకుని. కానీ భారత్ చూడండి ఎంత పరిపక్వంగా ఆలోచిస్తుందంటే ప్రపంచ సంక్షేమాన్ని కోరుకుంటుంది. మన ఇంట్లో ఒక పెద్ద ఉంటారు తండ్రి, మనం ఆవేశాలతో రగిలిపోతాం పిల్లలు, కానీ తండ్రి ఎప్పుడు కూడా భవిష్యత్తును ఆలోచిస్తాడు. భారతదేశం ప్రపంచ భవిష్యత్తును ఆలోచిస్తుంది. ఇప్పుడు మోడీ గారు భారతదేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే మూడవ ప్రపంచ యుద్ధాన్ని తప్పించారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ను 2 అణు దేశాలు, అది కూడా పగలతో రగిలిపోయే 2 అణు దేశాలు. మనం భారతదేశం కొంచెం వెళ్ళిందంటే అసలు ముందు ముఖ్యంగా చెప్పాలంటే అసలు పాకిస్తాన్ ఎందుకు అటాక్ చేసింది? ఇండియాని రెచ్చగొట్టడానికి. ఎవరి ప్రోద్బలంతో? చైనా ప్రోద్బలంతో. చైనా ఎప్పుడు ఏం కోరుకుంటుంది? ఓ పెద్దోడు కొట్టుకోరు. ఓ పెద్దోడి మీదకి చిన్నోడిని ఎంకరేజ్ చేస్తాడు, ఇంకో పెద్దోడు. ఎప్పుడు పెద్దోడు కొట్టుకోరు, మీకు తెలుసు చిన్న మన సమాజంలో కూడా. ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తుంది. పాకిస్తాన్ ఏంటంటే చిన్న దేశం, ఇండియా సూపర్ పవర్ అవబోతుంది. దీన్ని ఆపాలంటే పాకిస్తాన్ ఎగదోస్తారు. సో పాకిస్తాన్ ఎగదోస్తే మనం ఇండియా రెచ్చిపోయింది అనుకోండి. నిన్న ఆవేశాలు ఎక్కడ చూసిన ఆవేశం పొంగు పొరులుతుంది. ఎవరు ఆపే శక్తి లేదు భారతదేశాన్ని. మోడీ గారు చూడండి, ఒక భారత నాయకత్వం చూడండి, భారతదేశం చూడండి. ఇది కాదు, ఇలాంటి సందర్భంలో కూడా ఒక శాంతియుత దేశమని శాంతియుతంగా కేబినెట్ కమిటీ చక్కగా తీసుకుని మూడో ప్రపంచ యుద్ధాన్ని తప్పించి అణుబాంబు బదులు అణుబాంబులు అంటే సింధు నది ఒప్పందం తీసుకుని దాంతో సంబంధాలు ఆపేసి నువ్వు టెర్రరిజం ఆపితే ఇదని చెప్పారు. సో మూడో ప్రపంచ యుద్ధం. అందుకనే ఇప్పుడు ట్రంప్ గారు, జిన్పింగ్ గారు, నెతన్యాహు గారు, ఇంకా పుతిన్ గారు అందరూ జై హో భారత్ అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని కాకుండా ఆపి వేరే దేశాలు అరే మీరు యుద్ధాలను ఆపండి అని ఒక సందేశం భారత్ ఇచ్చినట్టు అయింది. అంతే కదండి. సో మూడో ప్రపంచ యుద్ధాన్ని భారతదేశం ఆపి తన శాంతియుతంగా సామరస్యపూర్వంగా చర్చించుకున్న ఈ సమస్యలని శాంతియుతంగా బుద్ధి చెప్పింది పాకిస్తాన్. అంటే ఇంకొకటి, ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి అంటారు కదా, కానీ మన దేశంలో ఏంటో దురదృష్టం, ప్రతి ఇష్యూని కూడా రాజకీయం చేస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ఈ ఇష్యూని ఎవరు రాజకీయం చేయలేదు. కాంగ్రెస్ కానీ లేకపోతే మోదీకి యాంటీగా ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా వివాదాస్పదం చేయలేదు. అందరూ కూడా. అండ్ ఇంకొకటి, హిందూ ముస్లింలు అంతా ఏకమయ్యారు. భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింలు మనం చూసాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిగిందంటే అర్థం చేసుకోవాలి మత సామరస్యం భారత్లో ఏ రకంగా ఉంది అనేది. అండ్ ఇంకొకటి, ఇవాళ అఖిలపక్ష భేటీ జరగబోతోంది మరి కాసేపట్లో.
నిన్న జరిగిన సిసిఎస్ భేటీలో ఏదో ఒక కీలకమైన నిర్ణయం ఉంటుంది అని అనుకున్నాం. బట్ అన్ని పక్షాలని ఒప్పించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైనా ఒక యాక్షన్ చేస్తారేమో అనే అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఇవాళ అఖిలపక్ష భేటీలో ఏమి డెసిషన్ రావచ్చు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, నేను ఈ పదాన్ని ఎందుకు వాడానో ఇంగ్లీష్ పదాన్ని చెప్తానండి. ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ, రెండు ఉంటాయండి. భారత ప్రజాస్వామ్యానికి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది, అదేగా భారత విదేశాంగ విధానానికి అద్భుత లక్షణం ఉంది. ఎప్పుడైనా మన శత్రువు భారతదేశం మీదకి అటాక్ చేస్తే భారతదేశం అంతా ముక్త కంఠంతో ఒకే వాయిస్తో ఉంటుందండి. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, ఎంఐఎం అవ్వచ్చు, ఏ పార్టీ అయినా మీరు తీసుకోండి, బీజేపీ అవ్వచ్చు, ఏదైనా నిన్న ఏదైనా ఇలా అటాక్ జరిగినప్పుడు ఇప్పుడే కాదండి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూడా రాజకీయాలను పక్కన పెట్టేస్తారు, ముక్త కంఠంతో వ్యవహరిస్తారనమాట. సో ఇది నిన్న గమనించవచ్చు, ఇది చాలా సునిశ్చితంగా గమనిస్తే అవడం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. ఇది ఇప్పుడే కాదండి ఎప్పుడు కూడా. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1962లో చైనా అటాక్ చేసేసింది భారతదేశాన్ని సడన్గా, నేరు ఇండియా చీనీ బాయ్ బాయ్ అనుకుంటూ. అదే టైంలో చైనాకు ఒకటి ఉందన్నమాట, ఒక నమ్మకం. అదే టైంలో ఎంజీఆర్ అక్కడ యాంటీ హిందీ మూవ్మెంట్ జరుగుతుంది, తమిళనాడు ఒక దేశం కింద ప్రకటించేసుకుంటుంది అనుకుందనమాట చైనా. కానీ వెంటనే ఎంజీఆర్ గారు ఆ మూవ్మెంట్ని ఆపేసి నెహ్రూ గారి వెనకాల మాట్లాడతారు. అందుకే ఎంజీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అర్థమైందండి, ఒక కంఠం. ఈరోజు నిన్న జరిగినప్పుడు చూడండి కాంగ్రెస్ అంతా అంతే. అప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంటుంది, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారన్నమాట. చూడండి ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, ఎన్డీఏ అధికారంలో ఉంది, కానీ కాంగ్రెస్ అన్ని పార్టీలతో అఖిలపక్షం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు లేదా రాజ్నాథ్ సింగ్ గారు కొంచెం హయ్యెస్ట్ రేంజ్లో వీళ్ళందరికీ బ్రీఫ్ అప్ చేస్తారన్నమాట. ఇదిగోండి ఈ నిర్ణయం ఈ పరిస్థితుల్లో ఇది జరిగింది, ఓకే, ఈ పరిస్థితులు అది సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఏదైనా తర్వాత మాట్లాడుకుంటాం, ఇది గొడవ అయిన తర్వాత, ఇదంతా ఈ పరిస్థితిలో జరిగింది, దీనికి ఈ చర్యలు తీసుకుంటున్నాం, ఇదిగోండి మీరు ఏమంటారని వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని చేస్తారు. చూడండి ఎక్కడ మీడియా సమావేశాలు మాట్లాడరు, విమర్శించుకోరు, ఏమీ చేయరు. ఇది భారత విదేశాంగ విధానం. భారతదేశాన్ని నడిపించడంలో ముందు పార్టీలన్నీ రాజకీయాలు అనుకుంటారు, అన్ని రాజకీయాలు. అఖిలపక్ష భేటీ తర్వాత ఏదైనా ఒక యాక్షన్ ఉండొచ్చు, అది అఖిలపక్ష అన్ని పార్టీలకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇండియా కోసం, మన దేశ రక్షణ కోసం ఏదైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతూ ఉన్నామనే ఒక హింట్ ఇచ్చేసి ప్రొసీడ్ అవ్వచ్చు అనేది అందరూ అనుకుంటున్నమాట. ఖచ్చితంగా నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా క్లియర్గా చెప్పేశారు, గట్టిగా బదులిస్తాము అని చెప్పేసి. అండ్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, చాలామంది ఆశిస్తూ ఉన్నారు పాకిస్తాన్కి చెప్పుతో కొట్టినట్టు గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి, ఇక్కడ దాదాపు మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి 40 గంటలు అవుతోంది ఈ పహల్గామ్ దాడి జరిగి. భారతదేశంలో ఒక రకమైన ఎమోషన్, దేశభక్తి, అంతా హిందూ ముస్లిం అంతా ఏకమైపోయి ర్యాలీలు నిర్వహిస్తూ పహల్గామ్ దాడిని, పాకిస్తాన్ దుశ్చర్యని ఖండిస్తోన్న పరిస్థితి. పాపం పాకిస్తాన్లోని ప్రజలు కూడా చాలామంది ఎప్పుడు ఇండియా అటాక్ చేస్తుందోననే ఒక భయంతో ఉన్నారు, అక్కడ పాలకుల్ని తిట్టుకుంటూనే. కానీ అక్కడ ఆర్మీ కానీ, త్రివిధ దళాలు కానీ, నాయకులు కానీ, ఎస్పెషల్లీ ప్రధాని అండ్ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా లిటరల్లీ చెప్పాలంటే పోసుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి?